కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. బట్ దాన్ని మనం మాట్లాడదాం. చక్రవర్తి గారు, ఈ పర్టికులర్ ఆయన మీద ఏదైతే చంపడానికి ప్రయత్నం జరిగిందని అనుకుంటున్నామో, ఒకటి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మీకు కూడా దాని మీద ఏమన్నా ఉంటే చెప్పండి. ఎందుకంటే చర్చ అయితే ఉంది, ఇది ట్రంప్ చాలా ప్లాన్డ్గా ఇది చేసుకున్నాడు, అతనే చేయించుకున్నాడు, అందుకే అంత షాక్ ఏం లేకుండా ఫైట్ అని ఇది చేశాడు అనేది ఒకటి ఉంది. రెండవది, డెమోక్రాట్లేమో ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారు ఈ వార్లో, రిపబ్లికన్ ట్రంప్ ఏమో రష్యాని సపోర్ట్ చేస్తున్నాడు. అందువల్ల ఉక్రెయిన్ చేయించింది అటాక్ అనే ఇంకొక చర్చ కూడా ఉంది. అది మొదలైంది ఆల్రెడీ. ఉక్రెయిన్ వాళ్ళు కూడా మా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయించారని వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్టుగా వచ్చింది కదా. సో దీని మీద కూడా మీ అనాలిసిస్ ఏమైనా ఉందా? లేదండి, నాకు అది దాంట్లో కాన్స్పిరసీ అయితే ఎక్కడ కనిపించలేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ఎన్నిక. అమెరికాలో దర్యాప్తు సంస్థలు చాలా వెరీ పవర్ఫుల్ అండ్ ఇండిపెండెంట్. అవును, కాబట్టి అంత రిస్క్ తీసుకోవటం, ఆయన ఆల్రెడీ ఈజ్ ఎ విన్నింగ్ క్యాండిడేట్. వెనకబడ్డ క్యాండిడేట్ ఏదో ఒక క్రైసిస్ సృష్టించి మన జగన్మోహన్ రెడ్డి గారు తలకు రాయి కొట్టినట్టు చూపించి చేసే పరిస్థితి లేదు అక్కడ. హీ వాజ్ ఆల్రెడీ విన్నింగ్ అండ్ ఇట్ ఈస్ టూ రిస్కీ. మన దేశం అంత సులువు కాదు ఇట్లాంటివి చేయటం. సో నేను ఐ డోంట్ సెన్స్ ఏ కన్స్పిరసీ థియరీ. కాకపోతే అమెరికాలో వ్యవస్థలు ఎట్లా పనిచేస్తే మనకు సరిగ్గా అవగాహన లేక ఇతర దేశస్తులు అనుకునే అవకాశం అయితే ఉంది. దాన్ని కాదనట్లేదు, చూడటానికి ఏమంటే ఆ పద్ధతి జరిగిన పద్ధతి పర్టికులర్ గా మన దగ్గర మీరు అన్నట్టు ఈ రాళ్ళు కోడి కత్తులు చూసి అందరూ అలాగే అనుకుంటున్నారు. అది కూడా వాస్తవం. ఎగ్జాక్ట్లీ, మన దగ్గర జరుగుతాయి కాబట్టి మనం వాటిని అక్కడ ఆపాదిస్తున్నాం. అక్కడ చేయటం అంత సులువుగా, బికాస్ ఇన్వెస్టిగేట్, ఇప్పుడు ఉదాహరణకి ట్రంప్ మీద జార్జియాలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఏది ఎలక్షన్ ఫ్రాడ్ మీద. గత 5 సంవత్సరాలుగా అక్కడ రిపబ్లికన్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. ట్రంప్ సొంత పార్టీనే ట్రంప్ దర్యాప్తు చేస్తున్నారు. సో అక్కడ అంత సులువు కాదు, అంత రిస్క్ తీసుకోరు కూడా వాళ్ళు క్యాండిడేట్స్. దే విల్ నాట్ టేక్ ఇట్, ఇట్స్ టూ రిస్కీ. ఇక రెండో విషయం, రెండోది యుక్రెయిన్ రష్యా. ఎస్, ట్రంప్ కి గతంలో ట్రంప్ పోటీ చేసినప్పుడు డెమోక్రాట్లు అతని మీద మోపిన అతిపెద్ద అభియోగం ఏంటంటే రష్యా వాళ్ళు ట్రంప్ కి సహాయం చేస్తారు, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో. మీరు అట్లాంటి విషయాల్లో మాట్లాడితే జరుగుండే అవకాశం ఉంటుంది. ఎవరు ఆపలేరుగా, సోషల్ మీడియా ఇస్ ఓపెన్ ఎనీ కంట్రీ. సో రష్యా కాస్త ట్రంప్ కు సహాయం చేసింది గత ఎన్నికల్లో అనే వాదన ఒకటి ఉంది. అండ్ హీస్ జనరల్లీ కొంచెం ప్రో రష్యా ట్రంప్. కాబట్టి ఇట్ మే చేంజ్ ద డైనమిక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ కాస్త. వీ డోంట్ నో. అమెరికా ప్రెసిడెంట్ మారినంత మాత్రాన విదేశీ వ్యవహారాలు మారవండి, విదేశాంగ విధానాలు మారవు, ఓవర్ నైట్ గా మారవు. బట్ హీ కెన్ హెల్ప్ ఇట్ రిజాల్వ్ పాసిబ్లీ. ఎందుకంటే రష్యా తోటి కొంత, పుటిన్ తోటి ఉన్న సంబంధాలు ఉపయోగించి ఆ యుద్ధాన్ని కొంచెం ఏమన్నా డిఫ్యూజ్ చేసే అవకాశం ఉందన్నది నా అభిప్రాయం. రైట్, ఇక్కడ 2-3 విషయాలు ఇంకా మనం చర్చించాల్సినవి ఉన్నాయి. ఒకటి, ఆర్థిక విధానాలు. ఎందుకంటే అమెరికాలో ఆర్థిక విధానాలు, ఆర్థిక పరిస్థితి